హలో అండి అందరికీ. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పక్షి. ఆ పక్షి ఏంటో చెప్పుకోండి. ఇది ఒక కాకి. చెమర కాకి అంటారు. కొందరు జమిడి కాకి అంటారు. ఇది నార్మల్‌గా ఊర్లల్లో కనిపించదు. ఇది అడవులల్లో ఉంటుంది. చాలా రేర్ కేసెస్‌లో అది జనాలు తక్కువ ఉండే ఏరియాలో కనిపిస్తుందనమాట. లేకపోతే ఇది మనుషులు చూస్తే ఇంకా ఎగిరిపోతుందనమాట. మేము ఈ ఇంట్లోకొచ్చి చాలా అద్వైత్‌కి మూడో నెల ఉన్నప్పుడు వచ్చామనమాట. అప్పటినుంచి నేను చూడలేదు ఈ ఏరియాలో. సడన్‌గా మా ఇంట్లోకి ఇది వచ్చిందనమాట ఇంటి వెనకాల. ఆ రోజు వర్షం పడుతూ ఉంది. లైట్‌గా ఆ టైంలో వచ్చిందనమాట. నేను ఇంట్లోకెళ్ళి సెల్ తీసుకొని వచ్చేలోపు మాయమైపోయింది. మళ్ళీ కనిపించేసరికి నేను తొందరగా ఇంట్లోకెళ్ళి సెల్ తీసుకొని వచ్చి వీడియో తీస్తున్నా. దీని పేరు మీద గోత్రాలు కూడా ఉంటాయి కొందరికి. అదే గుళ్ళో చెప్తాం కదా గోత్రం. తర్వాత వర్షం పడుతుంది అని చెప్పాను కదా. మా ఆదిత్య చికెన్ కావాలి అన్నాడు. వీళ్ళు నైట్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు 7:30కి ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు చికెన్ పకోడా ఒకసారి, చికెన్ 65 అయిపోయింది, చికెన్ పకోడా అయిపోయింది. లాస్ట్‌కి బిర్యానీకి వచ్చిందనమాట. నేను అప్పటికప్పుడు అంతా రెడీ చేసుకున్నా. మసాలా అంతా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టేసా. తర్వాత ఇంట్లో దావత్ ఉన్నింది, బాస్మతి రైస్. వాటిని కూడా తొందరగానే అయిపోయింది కూడా. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది. నాకు వంట రాదు కానీ కొంచెం ఐడియా ఉందన్నమాట. కానీ బిర్యానీ అంతా రెడీ అయిపోయాక రెస్టారెంట్లో ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్‌తో ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. మా ఆదిత్య అయితే సూపర్ అన్నాడు. ఇంకా వాడికి నచ్చితే చాలులే అనుకున్నాం. తర్వాత ఊరంతా నిద్రపోయాక మేము రైస్ తిన్నామన్నమాట. చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వేడివేడిగా తిన్నాము. అది కూడా కరెంటు పోయి వస్తూ ఉందన్నమాట మేముండే ఏరియాలో. కాసేపు సెల్ ఫోన్ పెట్టుకొని తిన్నాము. ఇంకా పిల్లలకు తినిపించే లోపల కరెంటు పోయింది కదా, అది కరెంటు కూడా వచ్చింది. అంత లేటుగా తిన్నాము ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డేనే ఈ బిర్యానీ చేసింది వచ్చి ఫ్రైడే నైట్. ఇంకా మేము నిన్న ఊరికి బయలుదేరామన్నమాట. ఇంకా కార్లో వాటర్ అయిపోయాయి అనేసరికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్లో నీళ్లు తెచ్చి, ఇది మినరల్ వాటర్ పోస్తే కొంచెం క్లీన్గా ఉంటుందంట కదా, అందుకని మేము ఇంట్లో మనం ఏవైతే నీళ్ళు తాగుతామో అవే బాటిల్లో పట్టుకొని వచ్చి పోసాము. ఇలా పోయడం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇలా వాటర్ పోస్తుంటే 2 బాటిల్స్ వేసామన్నమాట. అప్పటికే ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ మేము చాలా దూరం రావాలి కదా అని ఒక్కటే గాలి, ఈదురుగాలి అంటారు కదా, ఎదురుగాలి అలా వస్తూ ఉందన్నమాట బుయ్యి అని. చూడండి ఎట్లుందో. ఈ లోపల ఆదిత్య, అద్వైత్ కార్లోకి వెళ్ళి కూర్చునేసారనమాట. ఇంకా ఊరు వెళ్తున్నాము అంటే అదొక ఆత్రం. ఇంకా తట్టుకోలేరు వాళ్ళు ఆ తొందరని. అందుకని మేము లగేజ్ కూడా పెట్టకముందే వెళ్ళి కార్లో కూర్చున్నారు. ఇంకా గాలి చెక్ చేయించుకుందామని ఇక్కడ ఒక బంకు దగ్గర ఆగాము. ఆ పక్కనే ఆ అంగడి ఉంది కదా బంకులో. ఇంకా అక్కడికి వెళ్ళి ఆదిత్య నాకు అది కావాలి, ఇది కావాలి అని ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అతనే ఇస్తున్నాడు. ఇంకా మేము ఉదయగిరిలో బయలుదేరేసాం, స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇది ఉదయగిరిలో ఉన్న పాత శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పటి టెంపుల్ అనమాట. ఇది అంటే లోపల అంతా పడగొట్టేశారనమాట అప్పట్లో. చాలా వరకు అసలు లేదనమాట. అన్ని బండరాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అది కూడా మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను. అప్పట్లో నవాబులు పరిపాలించారు అన్నారు కదా, ఆ టైంలో మొత్తం నాశనం చేసేసి పెట్టేశారు. విగ్రహాలు అయితే లేవు. ఇక్కడుండే విగ్రహాలు తీసుకెళ్ళి నెల్లూరులో పెట్టారంట. నేను అది కూడా ఒకసారి వీడియో చేస్తాను. తర్వాత ఈ సార్ ఎక్కారనమాట మధ్యలో. తర్వాత మేము వెళ్తూ ఉన్నాం కదా కార్లో. సడన్గా చూస్తే పక్కన ఈ కొండ కనిపిస్తుంది దూరంగా.
నాకైతే తిరుపతిలో దేవుడు కనిపిస్తాడు కదా కొండ మీద, నాకెందుకో సేమ్ అదే ఆకారంలాగా అనిపించి నేను వీడియో తీసా. నాకు ఒక్కదానికే అలా అనిపిస్తుందా? మీకు కూడా అలాగ అనిపిస్తుందా? అలా అనిపిస్తే కమెంట్లో పెట్టండి. సేమ్ దేవుడిలాగా ఉన్నాడేమో అని. నాకైతే సేమ్ దేవుడిని చూసినట్లే ఉందన్నమాట ఆ కొండ ఆకారం. వెంకటేశ్వర స్వామి మొహంలాగా. మా ఆదిత్య అయితే నిద్రపోయాడు వెంటనే. చూసారా ఎంత నైట్ అయిపోతుందో. మేము ప్రతిసారి ఇంటికి వచ్చేసరికి 8:30, 9, ఒక్కోసారి 9:30 కూడా అవుతుంది. కానీ ఈసారి 8 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం. వేరే రూట్ మార్చేసామన్నమాట. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.